డియర్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గంట ముందే సెంటర్కి నేడే నీట్ ఎగ్జామ్. దేశవ్యాప్తంగా నేడు నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహణ. ఫుల్ షర్టు, షూస్, హీల్స్ నిషేధం అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కొన్ని మన వీడియోలు చేసాము స్టూడెంట్స్ని అప్రమత్తం చేయడానికి. రాష్ట్రం నుంచి 73,000 మంది, మరి తెలంగాణ నుంచి, ఏపీ నుంచి ఒక 45, మొత్తము 110,000 మంది అయితే స్టూడెంట్స్ రాస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన యంత్రాంగము, అది గుర్తుపెట్టుకోండి. వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ ఆదివారం జరుగుతుంది. ఎన్టీఏ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పరీక్షను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్ను పేపర్ విధానం జరిగే పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల మందిగా హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 73,000 మందికి విద్యార్థులు పరీక్ష రాయనట్టు తెలుస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ ప్రధాన నగరాల ఎక్కువ సెంటర్లు ఉన్నాయి. ప్రతి సెంటర్లో సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. బయోమెట్రిక్ వంటి విధానాలు అమలు చేస్తున్నారు. నీటి పరీక్ష హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ విధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. పరీక్ష రాసేందుకు వచ్చేటప్పుడు అడ్మిట్ కార్డు, తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందు హాజరంటే, మీరు 2 గంటల ఎగ్జామ్ అంటే గంట ముందు ఉండాలమ్మా. అక్కడ 1 గంట ముందు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రిక్ పరికరాలు నిషేధం. ఫుల్ హ్యాండ్ దుస్తులు, షూస్ ధరించరాదు. ట్రాన్స్పరెంట్ పెన్ను మాత్రమే అనుమతిస్తారు. పెన్ను కూడా ట్రాన్స్పరెంటే. మెటల్ వస్తువులు, ఆభరణాలు నిషేధం. ఇక అమ్మాయిలు హెయిర్ పెన్లు, క్లిప్పులు, మెటల్ రబ్బర్ బ్యాండ్లు ధరిస్తే వస్తే అనుమతించరు. పెద్ద చెవిపోగు, గొలుసులు, బంగారు ఆభరణాలు ధరించరాదు. హీల్స్ అలంకరణలో షూ నిషేధం. సాధారణ చెప్పులు, శాండిల్స్ మాత్రమే ధరించాలి. ముసుగు లేదా సాంప్రదాయ దుస్తులు ధరించేవారు ముందుగా రిపోర్ట్ చేయాలి. అదనపు తనిఖీ జరుగుతుంది. మేకప్ పరిమితంగా ఉండాలి. అనుమానాస్పద వస్తువులను తీసుకురావాలి. మరి పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు. వేసవికాలం కావడంతో పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందిస్తున్నారు. నీటి పరీక్షలు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, విజిలెన్స్ బృందాలు పనిచేస్తున్నాయి. సెంటర్ వద్ద పోలీసు బందోబస్తు కూడా ఉంటుంది. పరీక్షను ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలియదు. ఇది మా స్టూడెంట్స్, మరి ఈరోజే నీట్ ఎగ్జామ్ ఈరోజే. ప్రతి ఒక్కళ్ళు 2 గంటల ముందు వెళ్ళండి. ఆల్రెడీ ఇప్పుడు టిఫిన్ చేసేయండి, 7:30కి టిఫిన్ చేసేయండి. మరి 12 గంటలకి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర లంచ్ తీసుకెళ్ళండి. అది మరి మీ యొక్క షెడ్యూల్ కరెక్ట్గా ఉంటుంది. తలనొప్పి రాదు, హ్యాపీగా రాసుకుంటారు. మరి భోజనం చేయకుండా కొంతమంది ఓన్లీ టిఫిన్ 11 గంటలకి టిఫిన్ చేసి వెళితే మీరు హెడేక్ వచ్చేస్తుంది, విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది. దానివల్ల ఎగ్జామ్ రాయరు, మీరు ఎంబీబీఎస్ సీట్ను కోల్పోతారు. మరి సరైన ఈ యొక్క నీట్ పద్ధతులన్నీ పాటించండి. ఆల్ ది బెస్ట్ అండి. అడ్మిట్ కార్డు కానీ, ఆధార్, మొత్తము వీళ్ళకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి హ్యాపీగా రాయండి. ఆల్ ది బెస్ట్ అండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.